శ్రీమతి నమః. దేశం కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించేశారు. నిజంగా వాళ్ళందరూ అక్కడ లేకుండా ఉండుంటే ఈ రోజు మనం అసలు ఇంత ప్రశాంతంగా ఉండేవాళ్ళం కాదు. మన పాకిస్తాన్ మీద దాడి జరిగినప్పుడు కూడా అద్భుతంగా ఎంత చక్కగా ప్రణాళికను సిద్ధం చేశారు నరేంద్ర మోడీ గారు. మనలందరినీ తన పిల్లలకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా వాళ్ళని చక్కగా బజ్జోపెట్టి నిద్రపుచ్చి ఒక తండ్రి తన పిల్లల్ని ఎలా కాపాడుకుంటారో అలాగే అస్త్రం వేశారు. నిజమే కదా. తన పిల్లలకి ఏదైనా ఇబ్బంది వచ్చింది అని అనుకోండి, తండ్రి ఏం చేస్తాడంటే తన పిల్లలకి ఏ విషయమూ తెలియకుండా వాళ్ళకి ధైర్యాన్ని చెప్తూ వాళ్ళని చక్కగా కడుపు నిండా తిండి పెట్టి బజ్జో పెట్టి అప్పుడు ఏం చేస్తాడు తండ్రి, ప్రతీకారం తీర్చుకుంటాడు. ఇక్కడ కూడా నరేంద్ర మోడీ గారు చేసింది అదే. అంతకు ముందు వరకు ఏమన్నారు, మే 7వ తారీఖున మాక్ డ్రిల్ అన్నారు. సడన్ గా తూచి మాక్ డ్రిల్ లేదు అని ఎవరి మీద శతఘ్నులు వేశారు, ఎవరిపై దాడి చేశారు. అసలు 20 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తిగా సక్సెస్ అయిపోయింది అంటే ఆపరేషన్ సింధూర కాస్త ఆపరేషన్ రక్త సింధూరం అయిపోయింది కదా. అంత అద్భుతంగా ప్రణాళిక రచించారు నరేంద్ర మోడీ గారు. చెప్పుకోండి పొండి అని చెప్పి ఆడపిల్లల్ని ఎగతాళి చేసి ఆడపిల్లలు బొట్టు తుడిచేస్తే అదే స్త్రీ శక్తిని అక్కడికి దాడికి పంపించారు నరేంద్ర మోడీ. అది వ్యూహం అంటే. వాడు ఎంత కొవ్వుతో ఈ మసూద్ గఢ్ మాట్లాడుతున్నాడు అంటే, నా వాళ్ళందరూ చనిపోయారు, ఆ దాడిలో నేను కూడా పోయి ఉంటే బాగుండేది, నేను మాత్రం మిగిలిపోయాను అంటూ నేను భారత్ని వదలను, మోడీని వదలను, ఈ కశ్మీర్ విషయంలో అస్సలు ఏమాత్రము నియమాలు పాటించలేదు నరేంద్ర మోడీ, ఉల్లంఘించారు అని చెప్పి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో. నియమాలని ఉల్లంఘించారు నరేంద్ర మోడీ అని మాట్లాడుతున్నాడు కదా. అసలు వాడికి సిగ్గు శరవం మానాభిమానాలు ఉన్నాయా? వీడు ఎలా మాట్లాడుతున్నాడంటే వాడు అందరి మీద దాడి చేసేయచ్చు, కానీ వాడి మీద దాడి చేసేటప్పటికి మాత్రం నియమాలు గుర్తుకొచ్చేస్తాయి, జాలి దయ ఇవన్నీ గుర్తుకొచ్చేస్తాయి. వాడు అందరినీ తిట్టాడు, అందరినీ వాడు దోచుకున్నాడు, అందరి ప్రాణాలు తీసేశాడు. మరి వాడికి అప్పుడు గుర్తుకు రాలేదా? అంటే వాడు మాత్రం అందరి మీద దాడి చేసినా పర్లేదు, కానీ దాడి చేసేటప్పటికి మాత్రం నిరాశావాదం గుర్తుకొచ్చేస్తుందా? మన ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ లో 9 ప్రదేశాల్లో దాడి చేశారు. దాదాపుగా 100 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటుగా ఈ మసూద్కి సంబంధించిన ఒక కాంప్లెక్స్ మీద కూడా దాడి చేశారు. ఈ సైనిక స్థావరాల మీద దాడి చేశారు. ఎవరిని సామాన్య ప్రజలనేవి మన వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు. నిజంగా భారతీయులు అయి ఉంటే వాళ్లలో నీతి నిజాయితీ ధర్మం అనేది ఉంటది. నీతి నిజాయితీ ధర్మం లేదు అంటే ఇంకా వాళ్ళు, నేను మరి చెప్పక్కర్లేదు అనుకోండి ప్రత్యేకంగా. ఈ దాడిలో ఈ మసూద్కి సంబంధించి 10 మంది చనిపోయారు కదా. వాడు అంటాడు కదా, నా వాళ్ళందరూ చనిపోయారు, నేను కూడా ఆ దాడిలో పోయి ఉంటే బాగుండేది, ప్రతీకారం నేను తీర్చుకుంటాను అని అంటున్నాడు. అంటే ఇప్పుడు తెలిసిందా నొప్పి, ఇప్పుడు తెలిసిందా బాధ? భారతీయుల్ని ఏడిపించినప్పుడు లేదా, అమ్మాయిలు బొట్టు తుడిపేసి ఒక్కొక్కల ప్యాంటు ఇప్పించి మతం అడిగి ప్రాణాలు తీసినప్పుడు అప్పుడు తెలియలేదా? అప్పుడు నొప్పి తెలియలేదా వాడికి? ఏదో చేస్తాడంట. ఇప్పుడు ఉసురు తగిలి తీరుతుంది. ఒకళ్ళు ఉసురు మనం పోసుకున్నాము అంటే ఆ ఉసురు పాశుపతాస్త్రమై మెడకి బిగించి పడేస్తుంది. ఈ దాడిలో 2 స్త్రీమూర్తులు కూడా పాల్గొన్నారు. ఒకళ్ళేమో కల్నల్ ఖురేషి, ఇంకొక అమ్మాయి వ్యోమికా సింగ్. ఈ కల్నల్ ఖురేషి కుటుంబం కూడా సైనికులకి సంబంధించిందే. జవాన్లు, వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు వీళ్ళందరూ కూడా దేశం కోసం పోరాటం చేశారు. ఈ ఖురేషి వాళ్ళ నాన్నగారు అంటున్నారు, ఇప్పుడు కూడా నాకు అవకాశం వస్తే నేను భారతదేశం తరపున పోరాడతాను, ఈ పాకిస్తాన్ని నేను అంతం చేసేస్తాను అని అన్నారు ఆయన. అంత దేశభక్తి ఆ కుటుంబానికి. ఈ ఖురేషి వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు ఆర్మీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు ఎంత సంయమనము, ఎంత స్థితప్రజ్ఞత చూడండి ఖురేషి గారికి. అంతకు ముందే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో మాట్లాడుతూ ఉంటే వాళ్ళతో ఎంతో చక్కగా మాట్లాడారట. అంటే రాత్రి 1:44 ఈ ఆపరేషన్ అవుతుంది, పాకిస్తాన్ మీద దాడి చేస్తామని చెప్పి ఖురేషి గారికి తెలుసు. ఇదంతా తెలిసిన వాడు కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు అసలు ఏమీ తెలియని ఒక సాధారణ ఆడపిల్లలాగా మాట్లాడి అక్కడ చెలరేగిపోతే, యుద్ధం అయిపోయిన తర్వాత ఈ ఖురేషి గారి గురించి బయటకు వచ్చిన తర్వాత ఖురేషి గారికి కుటుంబ సభ్యులు ఫోన్ చేసి అడిగితే పేపర్లో చూసారా అని అడిగారట. అది దేశభక్తి అంటే. అది మనకి ఏదైనా దేశం గురించి ఒక విషయం తెలిసింది అంటే ఆ విషయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. అలా కాపాడిన వాళ్ళే దేశభక్తులు.
ఆవిడ ఎంత సంయమనంతో ఉన్నారు. అసలు ఆవిడ చరిత్ర చదువుతుంటే అబ్బా అనిపించింది. ఈ వ్యోమికా సింగ్ గారు కూడా అంతే. ఈవిడ కూడా ఎన్నో రెస్క్యూ ఆపరేషన్స్ లో పాల్గొన్నారు. ఇవన్నీ వింటుంటే నాకు ఒక అద్భుతమైన వ్యక్తి గుర్తుకొచ్చారు. ఆయన పేరే త్రివేణి సింగ్. 2004లో జమ్మూ కాశ్మీర్ రైల్వే స్టేషన్ మీద ముష్కర్లు దాడి చేస్తారని చెప్పి తెలిసిందనమాట. అప్పుడు ఏమవుతుంది అంటే రాజేంద్ర సింగ్ గారు ఏం చేస్తారు, ఈ త్రివేణి సింగ్ తోటి ముష్కర్లు వస్తున్నారు, సైనికులందరినీ అక్కడికి పంపించు అంటే ఈ త్రివేణి సింగ్ సైనికులతో పాటుగా ఆయన కూడా వెళ్తారు. సైనికుల్ని పంపించమంటే నేను కూడా వెళ్తాను అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ ముష్కరులతో యుద్ధం చేశారు. వాళ్ళు గ్రెనేడ్లు విసిరేస్తున్నారు, అయినా సరే ధైర్యంగా వాళ్ళతో పోరాడుతున్నారు. ఒక ముష్కరుణ్ణి హతం చేసేశారు, రెండవ ముష్కరుడిని కూడా హతం చేసేసారు. కానీ ఆ రెండవ ముష్కరుడు విసిరిన ఆ గ్రెనేడ్ ఏదైతే ఉందో అది కాలు మీద వచ్చి పడి కాలు నుజ్జు అయిపోయింది. ఇంకా అక్కడ పడిపోయారు. ఆయనకు అర్థమైపోతుంది, ఒళ్ళంతా రక్తసిక్తం అయిపోయింది, లోపల నుంచి అన్ని బయటికి వచ్చేసినట్లుగా కాలు వేలాడిపోతుంది, రక్తం ఇంకా ఈ ఎగశ్వాస వచ్చేస్తుంది అనమాట. ఊపిరి కూడా పీల్చలేని స్థితిలో ఆయన ఉన్నారు. అయినా సరే ఆయన చేతిలో నుంచి గ్రెనేడ్ తీసుకుని ఆ ముష్కరుడి ప్రాణాలు తీసేశారు. ఆ ముష్కరుడు ప్రాణాలు తీసేసి అతనికి దగ్గరలో దాదాపు ఒక 6 అడుగుల దూరంలో త్రివేణి సింగ్ కూడా ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ దేశం కోసం తన ప్రాణాలు అర్పించిన తనకి ఎవరైతే ఒక ఆపరేషన్ ని ఇచ్చారో ఆ ఆపరేషన్ ని పూర్తి చేశాను, ఆ బాధ్యతని నెరవేర్చానని చెప్పి రాజేంద్ర సింగ్ గారికి చెప్పటం కోసం తన ప్రాణాలని అలా నిలబెట్టుకున్నారు. ఈ లోపు రాజేంద్ర సింగ్ గారు వచ్చారు. త్రివేణి సింగ్ ని చూసిన తర్వాత ఆయన కన్నీరు మున్నీరైపోయారు. ఎందుకంటే ఈ త్రివేణి సింగ్ ని చూస్తుంటే అసలు ఈ పేగులన్నీ బయటకు వచ్చేసి మాంసం ముద్ద మిగిలిందంతే. ప్రాణాలని ఒగ్గపట్టుకుని మాత్రమే ఉన్నారు ఈ త్రివేణి సింగ్. ఏ క్షణంలో అయినా సరే ఆయన ఊపిరి ఆగిపోతుందా అన్నట్లుగా ఉన్న ఆ స్థితిలో త్రివేణి సింగ్ గారు ఈ రాజేంద్ర సింగ్ కి సెల్యూట్ చేసి మీరు ఇచ్చిన పని పూర్తి చేసేసాను సార్ అని అన్నారు. అప్పుడు వచ్చాయి రాజేంద్ర సింగ్ గారి కళ్ళల్లోంచి నీళ్లు. ఇది కదా దేశభక్తి, ఇలాంటి వాళ్ళు కదా దేశం కోసం ఉండవలసింది అని చెప్పి ఆయన కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ ప్రాణాలు పోయే సమయంలో ఎంత ఆత్మస్థైర్యంతో ఎంత తృప్తిగా ప్రాణాలు వదిలేశారో తెలుసా ఈ త్రివేణి సింగ్. నేను కొంతమంది ప్రాణాలు కాపాడే అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడు అని తృప్తితో ఆయన కన్ను మూశారు. ఆ రైల్వే స్టేషన్ మీద గనక నిజంగా దాడి జరుగుంటుంటే ఎంతమంది అమాయకుల ప్రాణాలు పోయి ఉండేవి చెప్పండి. లైఫ్ ని సాక్రిఫైస్ చేస్తూ ఏం జరిగినా దేశం కోసమే జరగాలి, అది మేము ఊపిరి పీల్చినా ఊపిరి వదిలేసినా గానీ దేశం కోసమే జరగాలి, దేశం కోసమే చెయ్యాలి అంటూ దేశం కోసం పోరాడిన ఎంతో మంది జీవితాన్ని త్యాగం చేస్తే ఈ రోజు మనం ఇలా ఉన్నాం. కశ్మీర్లో కూడా చూడండి ఎంతమంది సైనికులు రాత్రనక పగలనక తిండి లేక నిద్ర లేక మంచినీళ్ళు లేక ఎంతమంది ఈ దేశంలో మన కోసం మన ప్రాణాలు రక్షించడం కోసం యుద్ధాలు చేస్తున్నారు కదా. వాళ్ళందరూ దేశం కోసం ఆలోచించకుండా మా ప్రాణాలు ఎందుకు తాకట్టు పెట్టాలని చెప్పి ఇంట్లోనే దొరికింది తింటూ మనం ఏమైపోతాం, మన బ్రతుకు ఏమైపోతుంది, మనం ఎక్కడ కలిసిపోతాం. మన దేశాన్ని అప్పుడు అందరూ ఆక్రమించుకునేవారు కదా. మెరికల్ లాంటి యోధులు మన దేశాన్ని చుట్టూ కాపలా కాస్తున్నారు వాళ్ళ ప్రాణాలని పనంగా పెట్టి. అలాంటి వాళ్ళల్లో స్త్రీమూర్తులు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి స్త్రీమూర్తులలో ఈ ఖురేషి అలాగే ఈ వ్యోమికా సింగ్ కూడా ఒకరు.